ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములను చైనా ఎందుకు ఇన్ని లక్షల్లో పెంచుతోంది? ఈ విషపూరితమైన పాములను ఒక ఫార్మింగ్ లాగా పెంచడం వెనుక ఉన్న అసలైన రహస్యం ఏంటి? ఈ విషయాలు గనక మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును, ఇలాంటి విషయాలు బహుశా చైనాలోనే జరుగుతూ ఉంటాయనుకుంటా. వీటన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం 30 లక్షల కంటే కూడా ఎక్కువ పాములను పెంచుతున్నారు. మనం కనిపిస్తేనే పారిపోయే ఎన్నో విషపూరితమైన పాములను ఇక్కడ పెంచి తర్వాత వాటిని మార్కెట్ కి పంపిస్తున్నారు. అందులో కోబ్రా, కొండచిలువ, వైపర్ వంటి విషపూరిత సర్పాలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తేనే మన కాళ్ళు వణికిపోతాయి. కానీ వాళ్ళు వీటిని బ్రతికి ఉండంగానే పట్టుకుని వాటి విషం తీస్తారు. కానీ 100 సంవత్సరాలుగా ఇన్ని లక్షల పాములను చైనాలో ఎలా పెంచుతున్నారు? పాముల నుంచి తీసిన ఈ విషంతో వీళ్ళు ఏం చేస్తారు? చైనాలో ఈ పాములను పెంచే సీక్రెట్ విలేజెస్ ఏంటి? పాములను పెంచే ఆ గ్రామాన్ని శాపం తగిలిన గ్రామంగా ఎందుకు పిలుస్తారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి పాములంటే భయమో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఈస్ట్ చైనాలోని జోజియాంగ్ ప్రావిన్స్ లో జిసికియావో అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ప్రజలు పాములను పెంచి వాటి మాంసాన్ని ఇంకా వాటి విషాన్ని మార్కెట్ లో అమ్మడం వల్ల చాలా డబ్బులను సంపాదిస్తున్నారు. ఈ గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తి పాములను పెంచుతాడు. ఇంకా వారి ఇంటిలోని ప్రతి గది పాములతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ఉండే మనుషుల కన్నా పాములే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు చాలా ప్రమాదకరమైన జీవితాన్ని సాగిస్తున్నారు. వీళ్ళు ఆ పాముల దగ్గరే కూర్చుని తింటారు, తాగుతారు, ఇంకా అక్కడే పడుకుంటారు. అందుకే ఈ గ్రామాన్ని స్నేక్ విలేజ్ అని అంటారు. చైనాలోని ఈ చిన్న గ్రామంలో సుమారు 1000 మంది ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళలో ప్రతి వ్యక్తి సుమారుగా 3000 పాములను పెంచుతుంటాడు. సో ఈ ఒక్క గ్రామంలోనే ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల పాములను పెంచి బయటకు పంపిస్తున్నారు. ఇక ఆ పాములను చైనాలోని వేరే సిటీస్ కి ఇంకా చాలా దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది కూడా బ్రతికి ఉన్న పాములని. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, పళ్ళు కూరగాయలు ఫార్మింగ్ విన్నాం కానీ ఈ పాముల ఫార్మింగ్ ఏంటి అని. దీనినే స్నేక్ ఫార్మ్స్ అని అంటారు. చికెన్ ఫార్మ్స్ ఎలా చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. అదే విధంగా ఈ గ్రామంలో పాములను పెంచుతారు. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు, వీళ్ళు సాధారణమైన పాములనే పెంచుతారు అని, ఇంకా అవి కాటేయవు అని, ఒకవేళ కాటేసిన విషం ఎక్కదు అని. ఇలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నిజానికి ఇక్కడ కనిపించే పాముల్లో చాలా ప్రాణాంతకమైన పాములు కూడా ఉన్నాయి. అందులో మనిషిని ఒక పద్ధతిలో చంపే కింగ్ కోబ్రా, ఎప్పుడు కోపంగా ఉండే కొండచిలువ, అలాగే వైపర్ స్నేక్స్, ఇంకా తన ఎరను చుట్టుకొని గొంతు నిలిమి చంపగలిగేంత శక్తి ఉన్న అనకొండలను కూడా వీళ్ళు పెంచుతున్నారు. ఈ గ్రామస్తులు ఎలాంటి పాములకు భయపడరు. నిజానికి ఇక్కడ ఒక పిల్లాడు పుడితే బొమ్మలతో కాదు పాములతో ఆడుకుంటాడు. ఎందుకంటే అక్కడి ప్రజలకు చిన్నప్పటి నుంచి పాములంటే అస్సలు భయం ఉండదు. ఇంకా వీళ్ళు ఈ పాములను తమ ఫ్రెండ్స్ లాగా భావిస్తారు. ఇంకా ఈ పాములు ఏవైనా వాళ్ళను కాటేస్తే దాని విషయాన్ని తీయడానికి వారి దగ్గర డజన్ల కొద్ది మెడిసిన్స్ కూడా ఉంటాయి. మనకు తెలియని ఎన్నో పాముల విషయానికి విరుగుడు కూడా వారి దగ్గర ఉంటుంది. అయితే ఇన్ని పాములను వాళ్ళు పెంచుతూ ఉన్న వారిని భయపెట్టే ఒక పాము కూడా ఉంది. దాని పేరు వింటేనే అక్కడి ప్రజలకు చెమటలు పడుతుంది. అదే 5 స్టెప్ స్నేక్. అయితే దీన్ని 5 స్టెప్ స్నేక్ అని పిలవడం వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. నిజానికి ఈ పాము కాటుకు గురైన వ్యక్తి మాక్సిమం 5 అడుగులు మాత్రమే నడవగలడని, ఆపై అతను చనిపోతాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. అప్పుడు మీరే అర్థం చేసుకోండి ఆ పాము ఎంత ప్రమాదకరమైందో. ఇంకా ఈ పాము ఇక్కడ చాలా మంది గ్రామస్తుల ప్రాణాలను కూడా తీసుకుంది. అందుకే వీళ్ళు ఎక్కువగా ఈ పామును చూసి భయపడతారు. ఎలా అయితే వీళ్ళు ఈ పామును చూసి భయపడతారో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు వీరిని చూసి భయపడతారు. జిసికియావో గ్రామంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఈ పాములతో 80 కోట్ల బిజినెస్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ గ్రామంలోని జనాభా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే బయట నుంచి ఎవరూ కూడా ఈ గ్రామానికి వచ్చి స్థిరపడాలని కూడా అనుకోరు. ఎందుకంటే చైనీస్ ప్రజల అభిప్రాయం ప్రకారం ఈ గ్రామ ప్రజలు చాలా ప్రమాదకరమైన వారు. ఇంకా ఏదైనా గొడవ జరిగితే అవతలి వ్యక్తిపై విషపూరిత పాములను వదలడానికి కూడా ఏమాత్రం ఆలోచించరు అని చెప్తారు.
చైనాలోని కొంతమంది ఈ గ్రామాన్ని శాపం తగిలిన గ్రామం అని నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ కోట్లాది పాములను చంపుతున్నారు. వాటిలో కొన్ని పాముల ఆత్మలు ఇప్పటికీ ఈ గ్రామంలోని ఉన్నాయని వారు నమ్ముతున్నారు. ఇంత చెడ్డ పేరు వచ్చినా సరే ఇక్కడి ప్రజలు తమ ప్రాణాలని పణంగా పెట్టి ఈ పాములను ఎందుకు పెంచుతున్నారో తెలుసా? వారికి ఈ పని తప్ప ఇంకో పని రాకపోవడం ఒక కారణమైతే ఇంకొక కారణం వాటి విషం. పాము విషం ప్రాణాంతకమైంది కావచ్చు, కానీ దాని విషంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. 1 లీటర్ పాము విషం ధర లక్షల్లో కాదు కోట్లల్లో ఉంటుంది. అవును, దీని కాస్ట్ బంగారం వెండి కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రమాదకరమైన ఈ విషం ధర 1 లీటర్ 4 కోట్లు. ఎందుకంటే ఈ పాయిజన్ ని ఉపయోగించి చాలా మెడిసిన్స్ తయారు చేస్తారు. ఇందులో మగవారి కెపాసిటీని పెంచే మెడిసిన్స్, ఇంకా క్యాన్సర్ ని క్యూర్ చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలు ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఈ స్నేక్ ఫార్మ్స్ చేస్తున్నారు. చైనాలో పాము మాంసానికి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇంకా ఏం చెప్పాలి, మనం జున్ను అంటే ఎలా ఇష్టంగా తింటామో వాళ్ళు పాము మాంసంతో తయారు చేసిన వంటలను అంతే ఇష్టంగా తింటారు. అలాగే పాము మాంసంతో చేసిన సూప్ ని కూడా తాగుతారు. ఇప్పుడు చైనాలో కొన్ని వేల సంఖ్యలో స్నేక్ ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు చైనీస్ స్నేక్ ఫుడ్ ని ఎంతగా ఇష్టపడతారో మీరు దీన్ని బట్టి ఉంచుకోవచ్చు. షాంఘై సిటీలో దాదాపుగా 6000 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా స్నేక్ సూప్స్ తాగుతారు. చైనీస్ ప్రజలు ప్రతి సంవత్సరం మొత్తం 10,000 టన్నుల స్నేక్ మీట్ ని తింటారు. అంతేకాకుండా చైనాలో స్నేక్స్ తో తయారు చేసిన మద్యం కూడా అందుబాటులో ఉంది. దీని కాస్ట్ వేలల్లో ఉంటుంది. అలానే ఈ మద్యాన్ని తయారు చేసే వాళ్ళు కూడా కొన్ని వేలల్లో పాముల్ని కొని వాటి నుంచి మద్యాన్ని తయారు చేసి అమ్ముతారు. ఈ చైనా విలేజ్ ఎంత ప్రమాదకరమైంది అంటే ఇక్కడ 1-2 కాదు ఏకంగా 100 స్నేక్ ఫార్మ్స్ ఉన్నాయంటే అప్పుడు మీరే అర్థం చేసుకోండి ఎంత ప్రమాదకరమైందో అని. మన దేశంలోని రైతులు తాము పండించిన ధాన్యాన్ని పూజించినట్లే ఈ గ్రామంలో నివసించే ప్రజలు కూడా పాములను పూజిస్తారు. కానీ తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి వారు పెంచుతున్న పాముల తలలను నరికి చంపి ఆపై వాటిని మార్కెట్ లో అమ్ముతారు. అలాగే బ్రతికున్న పాములను కూడా అమ్మేస్తూ ఉంటారు. అయితే ఇక్కడి ప్రజలు అసలు పాముల్ని పెంచడం ఎలా ప్రారంభించారో తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక పేద రైతు యాంగ్ అని ఉండేవాడు. అతనికి పేదరికం వల్ల తన ఒంట్లోని రోగాన్ని తగ్గించుకోవడానికి మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. అందుకని యాంగ్ తనకు వచ్చిన జబ్బుని నయం చేసుకోవడానికి ఒక అడవికి వెళ్లి ఒక పామును పట్టుకున్నాడు. ఇక దాని విషంతో ఒక ఔషధాన్ని తయారు చేశాడు. అది బాగా పనిచేసి అతను ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ సంఘటన తర్వాత విషం చంపడానికి మాత్రమే కాదు ప్రాణాలని రక్షించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అతను తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ చైనా రైతు పాముల పెంపకాన్ని స్టార్ట్ చేశాడు. పాము విషాన్ని మెడిసిన్ తయారు చేసే కంపెనీకి అమ్మడం ప్రారంభించాడు. అలాగే చైనీస్ రెస్టారెంట్స్ కు పాము మాంసాన్ని పంపించేవాడు. ఇక వాటి నుంచి చర్మాన్ని వేరు చేసి వాటి నుంచి వస్తువులను తయారు చేసే కళాకారులకు అమ్మేవాడు. ఇలా తక్కువ కాలంలోనే అతని వ్యాపారం ఎంతగా పెరిగిందంటే ఆ గ్రామంలోని వేరే రైతులు కూడా పాములను పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ విలేజ్ ఎకానమీ మొత్తం కేవలం ఈ స్నేక్ ఫార్మ్ బిజినెస్ మీదే ఆధారపడి ఉంది. ఇక కరోనా కాలంలో చైనీస్ ప్రజలు బయట ఆహారాన్ని తినడానికి భయపడ్డారు. అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోయినప్పుడు ఈ గ్రామంలోని ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వారి వ్యాపారం మళ్ళీ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ పాములను ఎలా పెంచుతారో తెలుసుకుందాం. చెక్క లేదా గాజుతో తయారు చేసిన ఈ చిన్న బాక్స్లలో పాములను పెంచుతారు. వాటి బోనల గేట్స్ తెరిచి వాటికి ఎప్పటికప్పుడు ఆహారం ఇస్తారు. అవి కోళ్లు ఇంకా కప్పలను తింటాయి. ఆడపాములు గుడ్లు పెట్టినప్పుడు ఆ పాములను చాలా జాగ్రత్తగా పట్టుకుని ఆ బాక్స్ లో నుంచి బయటకు తీసి మరో బాక్స్ లో వేస్తారు. ఆ తర్వాత ఈ గుడ్లనన్నిటిని చాలా జాగ్రత్తగా ఈ బాక్సెస్ నుంచి తీసి మట్టి వేసిన ఒక చిన్న థర్మోకోల్ బాక్స్ లో ఉంచుతారు. దీంట్లో ఎప్పుడు 25% మాయిశ్చర్ ఉండేటట్లు చూసుకుంటారు. అలాగే ఈ గుడ్ల పైన కొద్దిగా మట్టి పోస్తారు. ఇలా 70 నుంచి 75 రోజులు ఉంచుతారు. వీటిలో చెడిపోయిన గుడ్లను తీసి పడేస్తారు. ఇక 75 రోజుల తర్వాత పొదిగిన గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. ఆ తర్వాత ఆ పిల్ల పాములకు ఆహారం ఇచ్చి పెంచుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాము పిల్లల్ని పెంచేటప్పుడు సరైన టెంపరేచర్ ఇంకా తేమను మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే పాములు తీవ్రమైన చలి ఇంకా తీవ్రమైన వేడిలో చనిపోతాయి. ఈ పాముల్లో చూసుకుంటే వాటి మాంసం, వాటి చర్మం, వాటి విషం అన్ని ఉపయోగపడేవే. ఇక వాటి విషాన్ని మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారు. ఇక వాటి స్కిన్ ని బ్యాగ్స్ లేదా బెల్ట్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇక వాటి మాంసం గురించి చెప్పాల్సిన పనే లేదు. చూసారు కదా చైనాలోని ఈ గ్రామంలో పాములను ఎలా పెంచుతూ ఉన్నారో. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.